సో హాయ్ గైస్, మన ఇండియాలో హూ ఈస్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరో? అలానే మన ఇండియాలో టాప్ 10 పాన్ ఇండియా హీరోస్ గురించి అయితే మాట్లాడుకుందాం, నార్త్ సౌత్. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు రిక్వెస్ట్, వీడియోకి లైక్ కొట్టండి. సో టాప్ 10 వచ్చేసరికి సల్మాన్ ఖాన్. సో తనకి హిట్ పడి ఒక 5 నుంచి 6 ఇయర్స్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదని చెప్పొచ్చు. లాస్ట్ ఫిల్మ్ సికిందర్ ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. సో డికేడ్ అయింది తనకి హిట్ వచ్చి. సో తనైతే 10థ్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రెజెంట్ 10థ్ ప్లేస్‌లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇంక 9థ్ ప్లేస్‌లో వచ్చేసరికి రణబీర్ కపూర్. సో తన లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి యానిమల్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఇండియా వైస్‌గా మంచి మార్కెట్ స్టార్డమ్ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో తనైతే ప్రెజెంట్ అయితే 9థ్ ప్లేస్‌లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. మన 8థ్ ప్లేస్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి మార్కెట్ స్టార్డమ్ అయితే క్రియేట్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇండియా వైస్‌గా ఇంకా గ్లోబల్ మొత్తం చాలా ఫేమస్ అయ్యారు మన రామ్ చరణ్ గారు. అందుకోసం దాని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయినా తన మార్కెట్ అయితే అలానే ఉందని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే 8థ్ ప్లేస్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇక 7థ్ ప్లేస్‌లో వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో ఆర్ఆర్ తర్వాత తను కూడా చాలా మంచి మార్కెట్ అయితే స్టార్డమ్ అయితే ఇండియా వైస్‌గా అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చిన దేవరా హిందీ మార్కెట్‌ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలా ఇండియా వైస్‌గా అయితే మంచి మార్కెట్ అయితే ఎన్టీఆర్ అన్నకైతే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఇక 6థ్ ప్లేస్‌లో వచ్చేసరికి మన రజనీకాంత్ గారు అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో తనే ఫస్ట్ మన సౌత్‌లో అయితే పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యారని చెప్పొచ్చు. 2.0 మన హిందీలో చాలా మంచిగా ఆడింది. మరి బీభత్సంగా ఆడలే, మళ్ళీ అట్టర్ ఫ్లాప్‌లో అయితే ఆడలేదని చెప్పొచ్చు. చాలా బాగా ఆడింది. చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. మన సౌత్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయింది మన హిందీలో మన రజనీకాంత్ గారు అని చెప్పొచ్చు. ఇంకా 5థ్ ప్లేస్‌లో విజయ్ తలపతి గారు అయితే ఉన్నారని చెప్పొచ్చు. సో తనకి ఇండియా వైస్‌గా చాలా మంచి మార్కెట్ అయితే ఉందని చెప్పొచ్చు. కేరళ, తమిళనాడు, మన తెలుగు స్టేట్‌లో బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మన విజయ్ తలపతి గారికి అయితే ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఫిల్మ్ గూట్ చాలా మంచిగా ఆడిందని చెప్పొచ్చు. 400 కోట్ల గ్రాస్ విత్ డిజాస్టర్ అర్థం చేసుకోండి. సో 4థ్ ప్లేస్‌లో రితిక్ రోషన్ గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. తన కటౌట్ చున్నీకి చాలా మంది అయితే వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇండియా వైస్‌గా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్‌లో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది మన రితిక్ రోషన్ అన్నకి అని చెప్పుకోవచ్చు. ఇక 3ర్డ్ ప్లేస్‌లో వచ్చేసరికి మన యష్ గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. మన కేజీఎఫ్ సీరీస్‌తో ఏ లెవెల్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యిండో నేను సెపరేట్‌గా చెప్పుకొని, ఇందులో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన తెలుగు స్టేట్‌లో కూడా బీభత్సంగా ఆడింది. ఇంక 2nd ప్లేస్‌లో వచ్చేసరికి షారుఖ్ ఖాన్ గారు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఓవర్సీస్ కింగ్ ఎవరే అడిగితే మన బాలీవుడ్ నుంచి 'షారుఖ్ ఖాన్' గారి పేరే చెప్తారని చెప్పొచ్చు. సో, తనైతే 2nd ప్లేస్‌లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. మన తెలుగు స్టేట్‌లో కూడా బీభత్సంగా హిట్ అయినాయని చెప్పొచ్చు. ఒకే సంవత్సరంలో 2 సినిమాలైతే 1000 కోట్లయితే దాటిందని చెప్పొచ్చు. అదే 'పఠాన్', 'జవాన్' బ్యాక్ టు బ్యాక్ ఫర్ 'షారుఖ్ ఖాన్' గారని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసరికి మన రెబెల్ స్టార్ 'ప్రభాస్' ఇంకా ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' గారైతే ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరే ప్రెజెంట్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని రూల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. నేను చెప్తుంది ప్రెజెంట్ 2015, 2017 వరకైతే మన ప్రభాస్ గారే. కానీ 2020 నుంచి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా మన ప్రభాస్ అన్నకైతే పోటీ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ వీళ్ళిద్దరే నంబర్ 1 హీరోస్ మన టాలీవుడ్‌లో. ఇంకా మన ప్రెజెంట్ ఇండియా పాన్ ఇండియా స్టార్‌గా.